ఇక మరోవైపు తమిళనాడులో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరులో 2 కార్లను ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2 పిల్లలతో సహా 4గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. టైరు పేలి అదుపు తప్పిన తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ కార్లను ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు తిరుచానపల్లి నుంచి చెన్నైకి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి 1 లక్ష పరిహారం ప్రకటించారు. ఇక తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరులో 2 కార్లను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2 పిల్లలతో సహా 4గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. టైరు పేలి అదుపు తప్పిన తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ కార్లను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు తిరుచానపల్లి నుంచి చెన్నైకి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ దుర్ఘటనపై వెంటనే తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.